మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. 5 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోచేశాడని మండిపడ్డారు. 2024లో తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని ఆయన ఆరోపించారు. త్వరలో 1,80,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలియజేశారు. జగన్ అనే దెయ్యాన్ని భూమిలో పాతిపెట్టి పైకి లెగకుండా చూస్తామని, దానికి ప్రజలు సహకరించాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశాడు. 6 మాసాలైంది. ముఖ్యమంత్రి గారు మంత్రులం 6 మాసాల నుంచి శాఖల వారీగా సమీక్షలు చేశాం. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం, అప్పులు 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 తప్ప ఏ శాఖలో చూసినా సిల్లి గవ్వ కూడా లేదు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 12.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, 12.5 లక్షల కోట్లు అప్పు తీసుకొని 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన అకౌంట్ లో వేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదే నిజమైతే మిగిలినటువంటి 10 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశాడు. 6 మాసాలైంది. ముఖ్యమంత్రి